హలో! హాయ్! వెల్కమ్ టు మమతా వ్లాగ్స్. ఈరోజు మనం బటర్ చికెన్ చేద్దామా? నేను దానికోసం ఏం చేశానంటే చికెన్ తీసుకొని కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ ఏసి కలిపేసుకొని పెట్టుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్‌ని మనం బటర్ చికెన్ కర్రీ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం. అందుకోసం గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్‌తో పాటు నేను కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బటర్ కరిగిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఏసేద్దాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ బాగా దగ్గరికి ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్‌లో మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత చికెన్ అంతా దగ్గరికి అయినాక దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్‌లో గ్రేవీ కోసం కొంచెం బటర్‌ని వేడి చేసుకొని అందులోనే జీలకర్ర, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను. అండ్ కొన్ని క్యాష్యూ నట్స్, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాను కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా దగ్గరికి అయ్యేదాకా ఉడకబెట్టేసిద్దాం. ఇలా దగ్గరగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ వేడి చేసుకొని ఇందులో కొంచెం బటర్ యాడ్ చేశాను అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అండ్ దెన్ మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని అండ్ దెన్ మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారాలు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1.5 స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను అండ్ ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి అంటే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కసూరి మేతి, గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని కొంచెం బటర్ని కూడా వేసుకుంటున్నాను. మన వేడి వేడి బటర్ చికెన్ రెడీ అయిపోయింది.